ఉన్నారు. సార్‌తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ లాస్ట్ టైం మనం చాలా వీడియోస్ చేసాము. ఒబెసిటీ గురించి, హోమ్ రెమెడీస్, అలాగే హోమియోపతి ట్రీట్మెంట్ మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హాలిస్టిక్ మెడికేషన్స్ అని చెప్పుకున్నాం. కానీ నిద్ర పట్టకపోవడం వల్ల కూడా లావైపోతారా సార్? ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడైతే మనిషి సరిగా నిద్రపోడు. కొందరికి అలవాటైపోతుంది వెబ్ సిరీస్లు చూసుకుంటూ. ఇవాళ ఒక వెబ్ సిరీస్ అంటే నెక్స్ట్ డే ఒక వెబ్ సిరీస్. ఇప్పుడు వారంలో 7-8 వెబ్ సిరీస్లు వస్తున్నాయి. దాంట్లో ఏమైపోతున్నారు, చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజెస్, మెడికల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు నైట్ బ్యాటింగ్ చేస్తారు వెబ్ సిరీస్ చూసుకుంటూ. సో ఆ వెబ్ సిరీస్ వల్ల మొత్తం నైట్ వాళ్ళు నిద్రపోతలేరు. మీరు ఒకటి గమనించండి, ఈ మధ్య ఒబేస్ అండ్ ఓవర్ వెయిట్ ఎక్కువ ఈ కాలేజ్ పిల్లలు అవుతున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ చాలా మందికి ఉంటుంది దాంట్లో. అండ్ చాలామంది నైట్ మొత్తం ఫోన్లో మాట్లాడతారు. దానివల్ల కూడా వాళ్ళకి నిద్ర ఉండదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నిద్ర ఉండకపోతే ఏమవుతుంది అనేసి. నిద్ర లేకపోతే మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకరోజు మీరు నిద్ర పోకండి, మీకు నెక్స్ట్ డే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఎక్కువ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. మంచిగా ఏమైనా బిర్యానీలు, మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే బిర్యానీలు కానీ ఏమైనా తినాలనిపిస్తుంది. నిద్ర లేకపోతే ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. అండ్ మనం ఎక్కువ తింటాం, ఎందుకంటే బ్రెయిన్కి రెస్ట్ లేదు. నెక్స్ట్ డే బ్రెయిన్ మంచిగా పని చేయాలంటే టైం టు టైం డోపమిన్ కావాలి బ్రెయిన్కి. అది ఎప్పుడు వస్తుంది, మీరు స్వీట్స్ తీసుకుంటే, మీరు నాన్ వెజ్ తీసుకుంటే, మీకు నచ్చిన ఫుడ్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అవి వస్తాయి. అంటే హ్యాపీ హార్మోన్. అండ్ ఇంకోటి, అందరికీ ఇప్పుడు మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ పెరుగుతుందని అంటాం. అందరు ఏమనుకుంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే పీసీఓడి అనుకుంటారు. అవును. కానీ ఓన్లీ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాదు. ఇప్పుడు గ్రెలిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది, ఆకలి ఉంటే ఇది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆకలి ఉంటే ఆ గ్రెలిన్ పెరుగుతుంది కదా, మనం తినంగానే డైలీ ఎంత తింటాం అంత తినంగానే అది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అప్పుడు లెప్టిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఫుల్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు సరిగా పడుకోవట్లేదు అంటే గ్రెలిన్ ఏమో మళ్ళీ నార్మల్కి రాదు, ఎక్కువనే ఉంటుంది. ఆటోమేటిక్ మీ ఆకలి పెరిగిపోతుంది. ఓకే. మీరు ఇంకోటి గమనించండి, ఇప్పుడు కొందరు జిమ్లకు పోతారు, వెయిట్ లాస్ అనేసి జిమ్లకు పోతారు. అంటారు పేషెంట్లు, నాకు వచ్చి అంటారు, ఎన్ని రోజుల నుంచి జిమ్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవుతలేదు, ఎన్ని రోజుల నుంచి జిమ్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవుతలేదు. ఏమవుతుంది, వాళ్ళు పడుకోవట్లేదు సరిగా, ఆటోమేటికలీ గ్రెలిన్ పెరిగిపోతుంది వాళ్ళ బాడీలో. ఓకే. తింటూనే ఉంటారు, జిమ్ చేస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఎట్లయితుంది? అనంత్ అంబానీకి ఇదే ప్రాబ్లం అనుకుంటా, గ్రెలిన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం. సో అందుకే ఓవర్ వెయిట్ అవ్వడం. చూడండి ఏం ఇంబ్యాలెన్స్ ఉంది, హార్మోన్ మనకు తెలియదు. ఎన్నో హార్మోన్లు ఉంటాయి మన బాడీలో. అయితే మనం ఆయన మీద మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన కేసే తీసుకోలేదు నేను. సో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో అట్లా అందుకే ఏం చేయాలి, మంచిగా నిద్రపోవాలి. వెబ్ సిరీస్ మీరు వారానికి ఇప్పుడు 2-3 చూస్తున్నారంటే ఒక్కటి చూడండి, డైలీ ఒక ఎపిసోడ్ చూడండి, దాని మొత్తం ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లయిందంటే, ఇప్పుడు నేను 10 రోజులు డైటింగ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను 6 రోజులు డైటింగ్ చేస్తా, సండే చీట్ డే పెట్టుకుంటా, 6 రోజులు ఏమేమి తినేలేదు, మొత్తం అదే రోజు తింటా అన్నట్టు అయిపోయింది. అప్పుడు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఇన్ని డేస్ నుంచి జిమ్స్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత ఆ చీట్ డే వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకే మనిషికి నిద్ర కరెక్ట్ ఉంటే హార్మోన్స్ కరెక్ట్గా ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తాయి, అండ్ మనకు ఆకలి కూడా నార్మల్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్ ఆకలి ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే కాంపన్సేట్ చేసుకోవాలి బ్రెయిన్. అప్పుడు అందుకే ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సరే, కొంతమందికి అసలు నిద్రే పట్టదు సార్, స్ట్రెస్ లేకపోయినా సరే నిద్ర పట్టదు, దానికి రీజన్స్ ఏంటంటారు? కొంతమందికి నిద్ర పట్టదు అంటే డెఫినెట్లీ 90% ఆఫ్ మై కేసెస్, ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే 15-16 ఇయర్స్ నుంచి ఆమెకు నిద్ర రావట్లేదు. మన హోమియోపతి ట్రీట్మెంట్ వాడినాక విదిన్ 5 months హ్యాపీలీ షీ స్లీపింగ్. సో వాళ్ళకు 90% ఆఫ్ ద టైమ్స్ ఏదో స్ట్రెస్ ఉంటుంది, లేదంటే యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్లో ఉంటారు. అందుకే నిద్ర వాళ్ళకి సరిగా రాదు. ఒక్కొక్కసారి జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా రాదు. కానీ స్లీప్కి అండ్ ఈ ఒబెసిటీకి డైరెక్ట్ లింక్ ఉన్నది చాలా మందికి తెలియదు, కాబట్టి మనం ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ కేసు గురించి కూడా చెప్పాను కదా, ఆ పేషెంట్కి కూడా వెయిట్ ఎక్కువ ఉండే. మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరికైతే ఇన్సామ్నియా ఉంటుంది కదా వాళ్ళ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనిషి మంచిగా నిద్రపోవాలి.
ఒకవేళ నిద్ర రావట్లేదంటే దాన్ని లైట్ తీసుకోకండి. ఓకే. ఎందుకంటే ఒబెసిటీ ఒకటే కాదు, మళ్ళీ ఒబెసిటీ వచ్చిందంటే ఇంకా 2 గర్ల్ ఫ్రెండ్స్ వస్తాయి దాంతో పాటు. ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో అందుకే ఒబెసిటీని ఇగ్నోర్ చేయొద్దు. ఒబెసిటీ రాకపోవడానికి మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మీ బాడీకి సరిగా రెస్ట్ లేకపోతే మీ వెయిట్ లాస్ అవ్వదు. ఓకే. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సార్ చాలా మంచి టిప్ చెప్పారు సార్. జనరల్గా ఈ ఇన్సోమ్నియా వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయో, ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో అని. సో మనం ఎక్కువగా ఇప్పుడు ఈ టాపిక్లో ఒబెసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆల్రెడీ బరువు ఉన్నారు, వాళ్ళు బరువు తగ్గాలంటే ఏం చేయాలి, డైట్లో చేంజెస్ ఏం చేసుకోవాలి? డయట్స్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ ఫుడ్ నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేయొద్దు. ఏ రోజు అంటే ఆ రోజు ఫ్రెష్గా కుక్ చేసి తీసుకోవాలి. సెకండ్ థింగ్, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ప్రిఫర్ చేయకండి. ఒక్క మీల్ అట్లీస్ట్ లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఓన్లీ రాగి జావా తీసుకోండి. ఓకే. ఆ ఓన్లీ రాగి జావానే మీకు ఎన్నో క్యాలరీస్ తక్కువ పంపిస్తుంది మీ బాడీలో. కాల్షియం పెరుగుతుంది రాగి జావాతోటి. రాగి జావాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది వెయిట్ లాస్లో నా పేషెంట్లకు, ఇప్పుడు నా దగ్గర పేషెంట్ వస్తే నేను హోమియోపతి మెడిసిన్స్తో పాటు ఈ రాగి జావా కంపల్సరీ చెప్తాను వాళ్ళకు. ఓకే. ఎంత ఇంపార్టెంట్, అసలు దానికి అసలు వేరే ఇది లేదు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, రాగి జావా తీసుకుంటారు కదా, ఐదర్ స్వీట్ తీసుకుంటారు లేకపోతే సాల్ట్ వేసి తీసుకుంటారు. మీరు దాంట్లో స్వీట్ వేయకండి, దాంట్లో సాల్ట్ వేయకండి. సాల్ట్ ఏం చేస్తుంది, వాటర్ రిటెన్షన్ చేస్తుంది బాడీలో. అందుకే సాల్ట్ వేసుకోకండి. వితౌట్ సాల్ట్, వితౌట్ స్వీట్ మీరు రాగి జావా కన్స్యూమ్ చేయండి. టేస్ట్ కోసం కావాలి. టేస్ట్ మీకు ఇట్లా దరిద్రమైన టేస్ట్ ఏమి ఉండదు, టేస్ట్ లెస్ ఉంటుంది. ఫుల్ అయితే అయిపోతుంది కదా, కంప్లీట్ సెటైటీ అయితే ఉంటుంది కానీ టేస్ట్ కోసం, ఎందుకంటే టేస్ట్ కోసం దాంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకోండి మీకు కావాలంటే. ఓకే. నిమ్మకాయ వేసుకుంటే మీకు కొంచెం సాల్టీ టేస్ట్ వస్తుంది కదా, అది చేయండి. అది చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇంకా నిమ్మకాయ కూడా వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది. సో అది మీరు చేసుకోండి. ఎక్సలెంట్ సార్, వెరీ నైస్. సో మంచి రెమెడీని కూడా వివరించారు సార్. అలాగే ఈ ఇన్సోమ్నియాకి అలాగే ఒబేసిటీకి అసలు డైరెక్ట్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి బరువు తగ్గాలి అంటే చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.